ఓకే, ఒకసారి సన్నప్ప గారు, సో ఏమనిపిస్తుంది ఇప్పుడు రేపు కోర్టులో వస్తే ఓకే, లేకుంటే బీజేపీ దోష అవుతుంది. ఇప్పుడు బీజేపీ దోష అంటారు. మేము ప్రయత్నం చేశాం, కాంగ్రెస్ ప్రయత్నం చేశాం, వాళ్ళు చేయాల్సింది 9th షెడ్యూల్లో చేర్చాల్సింది వాళ్ళు, గవర్నర్ రాష్ట్రపతితో ఆమోదం చేయకుండా అడ్డుపడుతుంది వాళ్ళని మిమ్మల్ని అంటారు రేపు. భరత్, ప్యానెల్లో ఉన్న పెద్దలు నమస్కారం. ఒక విషయం, ఇప్పుడు అది సాధ్యాసాధ్యాలు చూడకుండా హామీ ఇచ్చింది వాళ్ళు. మేమేమంటామంటే మేము ముందు నుంచి కూడా వాళ్ళ అసెంబ్లీలో వీలు పెట్టినా కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ సింగిల్ ఒకటే కండిషన్ ఏంటంటే 10% ముస్లింలను కలిపారు, అదొకటి తీసేయండి అని చెప్పాము. తీసినా చేయకపోయినా కూడా మేము సపోర్ట్ చేసాం అక్కడ. తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని మేమేం ఆబ్జెక్షన్, మేము ఎక్కడ కూడా ఇది చేయలేదు, పూర్తిగా మద్దతు పలికాం మేము భారతీయ జనతా పార్టీ. సపోర్ట్ చేయలేదు, ఏమండి సపోర్ట్ చేయలేదు కూడా, సపోర్ట్ ఉంది చేయలేదు, సపోర్ట్ చేసాం కాదు మీరు చేయాల్సిన దగ్గర చేయలేదు, రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర. రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాఖ పూర్తిగా సపోర్ట్ చేసింది. మా పార్టీ నుంచి ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ఈవెన్ రేపటి దీంట్లో కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు. మేము కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. పూర్తి స్థాయిలో రావాలి. వీళ్ళు అభిషేక్ మను సింఘ్విని తీసుకొస్తారా, ఇంకెవరిని తీసుకొస్తారా, తీసుకొచ్చి వాదించి మేము ఇప్పించమనే కోరుతున్నాం. మేము కూడా 42% రిజర్వేషన్ రావాలి. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఆయన హైకోర్టు సీనియర్ లాయర్, ఆయన చెప్పింది అయితే ఇది సాధ్యం కాదని చెప్పారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్. సాధ్యం కాదని ఎక్కడ చెప్పలేదు ఆయన. పక్కా ఆయన చెప్పింది ఏంది, నిన్న కూడా మాట్లాడారు 42% రిజర్వేషన్ రావాల్సిందని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళు ఏ విధంగానైనా సరే ఎట్లాంటి న్యాయ ఇదాన్ని తీసుకుని లీగల్ ఎక్స్పర్ట్స్ అని పెట్టి కోర్టులో ఈ తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అభిషేక్ మను సింఘ్వి రానియండి, ఢిల్లీ నుంచి ఇంకెవరైనా తీసుకురానియండి, తీసుకొచ్చి వాళ్ళు రిజర్వేషన్ రేపు ఆ జీవోని ఫేవర్ గా తీర్పు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం కూడా. అందులో మేము ఎక్కడ ఏమంటారు అడ్డు తగ్గింది. ఇప్పుడు మీరు 9th షెడ్యూల్ చేంజ్ చేయాల్సిన పరిస్థితిలో మీరున్నారు. మీరు చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. రాహుల్ గాంధీ చెప్తున్నారు ఓబీసీలు జిత్నా ఆబాది ఉత్తర భాగీదారి అని క్లియర్ గా చెప్తున్నారు. భారతదేశాన్ని 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎవరొద్దన్నారు వాళ్ళకి? ఎన్ని రోజులు ఇత్నా ఆబాది ఉత్నా భాగీదారి ఎందుకు వద్దని ఎవరు వద్దన్నారు? వాళ్ళకి ఇప్పుడు 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ పోగానే వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా? వాళ్ళు ఎవరొద్దన్నారు మరి? వాళ్ళకి కులగణన అంటారు. కులగణన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, మేమే చేశామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నాడు. అత్యధిక సంవత్సరాలు భారతదేశం పాలించింది ఎవరు? ఎవరొద్దన్నారు కులగణన చేయడానికి? వాళ్ళకి వద్దన్నది ఎవరు? యూపీఏ 10 years ఉండే కదా, 10 years లో కూడా ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు జనాభా లెక్కల సెన్సస్ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి గౌరవ ప్రధాని చెప్పారు. కానీ మేము వచ్చాక సెన్సస్ జరగలేదు. సెన్సస్ జరిగినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వాళ్ళు 10 సంవత్సరాలు యూపీఏ ఉండే మొన్నటి దాకా. అంతకుముందు 50 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత వాళ్ళ పార్టీ నుంచి పివి నరసింహరావు గారు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే. చాలా సార్లు వాళ్ళు పూర్తి మెజార్టీతో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా. అయినా కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అధికారం పోగానే 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి అధికారం పోయింది, భారతదేశ ప్రజలు వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకి అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఎవరొద్దన్నారు వాళ్ళకి? యూపీఏ టైంలో వాళ్ళకి జిత్నా అంటే రాహుల్ గాంధీ తప్పు ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ ఏం ఒప్పుకుంటారు? భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించి చేయకుండా ఇప్పుడు చేస్తామంటే అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే మేము బీసీలకు చేయాల్సినంత చేయలేదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎంతైతే అంత చేశాము, బట్ బీసీలకు ఎంత జరగాలో అంత చేయలేదు అని అన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాదు, కేవలం మైనార్టీల విషయంలో చేశారు. మైనార్టీల కోసం భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ మార్చారు. మైనార్టీల కోసం భారతదేశంలో వక్ఫ్ బోర్డు తీసుకొచ్చారు. ప్రపంచ ముస్లిం దేశాల్లో ఏ దేశంలో లేదు. భారతదేశంలో ఏ ఆస్తినైనా సరే ఎవడైనా వచ్చి వక్ఫ్ పేరు మీద కబ్జా చేసేటువంటి అవకాశం కల్పించారు. మైనార్టీల కోసం ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొచ్చారు. వాడు ఏ నేరం చేసినా సరే దీని ప్రకారం పోవాలా, వాడికి అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడు ముస్లిం పర్సనల్ లా బోర్డు మీద పోవాలా, ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. ఇట్లా వాళ్ళకి ముస్లింల కోసం ఏమేమి కావాలో అన్ని తీసుకొచ్చి ఇచ్చారు.
కానీ మైనార్టీల కోసం కావచ్చు చేశారు తప్ప వేరే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏం చేయలేదు వాళ్ళు. కేవలం మైనార్టీల కోసం చేస్తారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి స్టార్ట్ చేస్తే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కూడా వాళ్ళు కేవలం మైనార్టీల కోసం చేశారు. బీసీల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బీసీల గురించి ఆలోచించింది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన వచ్చిన తర్వాతనే బీసీ కమిషన్, అంతకుముందు నామకే వాస్తే బీసీ కమిషన్ ఉండే, ఓబీసీ కమిషన్. ఆ ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత ఇవెందుకు చేయట్లేదు సరే, ఇవెందుకు చేయట్లేదు ఇప్పుడు? పవర్ ఇచ్చింది నరేంద్ర మోడీ ఇది గారు. ఇప్పుడు రాష్ట్రపతి చేత 27 మంది రాష్ట్రపతి గవర్నర్ ఈ రెండు సంబంధించి ఆమోద ముద్ర వేయించవచ్చు కదా మీరు, కేంద్ర పార్టీ మీద ఒత్తిడి తెచ్చి. ఇప్పుడు భరత్, ఇప్పుడు మన రాష్ట్రంలో వెంటనే ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టు కావాలి. అది నేను ఒక తెలంగాణ వాసిగా నేను కూడా అదే కోరుకుంటా. కానీ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఫైల్ కేవలం ఇప్పుడు ఈ ఒక్క రాష్ట్రంలో కదిలితే వేరే ఇంకెన్నో రాష్ట్రాల్లో ఇంకా ఎన్నో ఇష్యూస్ వస్తాయి. చాలా రాష్ట్రాల్లో కూడా రకరకాల డిమాండ్స్ ఉంటాయి. సో దీనిపైన ఇస్తే బీసీలకు నేనేమంటా ఇవ్వమని అనలే కదా, రిజెక్ట్ చేశారు. రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేశారా, గవర్నర్ గారు రిజెక్ట్ చేశారా? చేయలే కదా, రాష్ట్రపతి గారు రిజెక్ట్ కాలేదు. కాకపోతే ఉంది అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఇష్యూస్ లో ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఒక జాతీయ స్థాయిలో కూడా ఏమేమి ఇష్యూస్ ఉంటే అవన్నీ తీసుకుంటున్నారు ఆయన. ఆ లోపల మనకి ఇక్కడ ఏమైంది, మనకి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనకు అర్జెన్సీ ఉంది. మన రాష్ట్రంలో అర్జెన్సీ ఉంది. తెలంగాణ వాసిగా నేను కూడా చెప్తున్నాను, వెంటనే తొందరగా రావాలని కోరుకుంటా. కానీ జాతీయ స్థాయిలో ఇమ్మీడియట్ గా ఇది ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్ కోసం అని జాతీయ స్థాయి, తెలంగాణలో ఉండే లోకల్ బాడీ ఎలక్షన్ కోసం జాతీయ స్థాయి నిర్ణయాలు మారవు కదా. అందుకనే ఏమంటా అంటే వీళ్ళు ఇచ్చేటప్పుడే, వీళ్ళకి ఇక్కడ జీవోలు ఇచ్చేటప్పుడు వీళ్ళ ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు ఆయన లీగల్ ఎక్స్పర్ట్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ జీవో ఇచ్చేటప్పుడు దానికి ఇంకేం చేయాలా, ఏం చేస్తే నిలబడుతుందనే విషయం పైన వాళ్ళు తీసుకొని ఇవ్వాల్సిందే. ఇప్పటికైనా చెప్తున్నా రేపు కోర్టులో రావాలని కోరుకుంటున్నాం. కోర్టులో వీళ్ళు ఆ విధంగా ఆ స్థాయిలో వాదించాలని కూడా కోరుకుంటున్నాను. బాలాజీ యాదవ్ గారు.